అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 50వ వచనమును మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 50వ వచనము. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యములలో నివసింపడు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొని అయా వినయ భయభక్తులతో అయా నీ సన్నిధిలో లొంగిపోయి ఉండగా మరొకసారి సూటిగా తేటగా నీ వాక్యమును మాకు వినిపింపచేయండి. నానిదిగో ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినున్నట్లుగా అయ్యా ఇదిగో ప్రతి ఒక్కరి హృదయమును తెరవండి. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైనటువంటి సంగతులను చూచినట్లుగా మా ప్రతి ఒక్కరి కనులు తెరవండి. నీ నామాన్ని ఆకాశము కంటే ఉన్నతముగా హెచ్చిస్తున్నాం. మమ్మల్ని మేము నేల మట్టుకు తగ్గించుకుంటున్నాం. ప్రభా, ఇదిగో కృపగలిగిన హస్తాలకు అప్పగించుకున్నాం. ప్రకటించేవాడు నీవే, గ్రహింపచేవాడు నీవే, ఒప్పింపచేవాడు నీవే, సమ్మతి గల మనస్సు మా ఎడల పుట్టింపగలిగిన వాడు నీవే. దయచేసి నీవే నాతో మాతో కూడా మాట్లాడి మహిమనందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రతి మనవి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి మాటను చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 50వ వచనములో, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది అనియు ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. చూడండి, ఈ మాటలు అపోస్తుల కార్యములలో స్టెఫను ప్రసంగిస్తూ తాను ఉటంకించినటువంటి మాటలలో కొన్ని మాటలు. స్టెఫను ఎప్పుడైతే సనేదరిన్ సభకు తీసుకురాబడ్డాడో వెంటనే అక్కడ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. అంటే అబ్రహామునది మొదలుకొని యేసుక్రీస్తు దాకా జరిగినటువంటి ప్రతి వృత్తాంతాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ సొలొమోను కట్టించినటువంటి ఆ యొక్క దేవుని మందిరం దగ్గరకు వచ్చి ఆ మాటలను మాట్లాడుతూ ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, అలనాడు సొలొమోనుతో దేవుడు చెప్పినటువంటి మాటలు ఏంటి అంటే, ఇగో ఇప్పుడు మనం చదివినటువంటి ఈ వచనాలు. దేవుడికి మందిరం కట్టించాలని ఆశపడ్డాడు. మొత్తం మీద కడదామని అనుకున్నప్పుడు సొలొమోనుతో దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటట, ఇదిగో దేవుడు ఎప్పటికే కూడా హస్తకృతములైనటువంటి వాటిలో నివసించడు. ఎందుకంటే ఈ విశ్వం అంతా కూడా ఎవరు చేశారు అంటే నేనే చేశాను. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఇదిగో నేను మీరు కడుతున్నటువంటి ఈ తాత్కాలికమైనటువంటి ఈ భవంతులలో నేను ఎప్పటికీ కూడా ఉండేవాడను కాను అని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఎవరిని అంటే సొలొమోనుని. చెప్పండి, ఒక ప్రశ్న అడుగుతున్నాడు. బాగానే ఉంది, నా కోసం మందిరం కడతానన్నావు కదా, ఇంతకీ నా కోసం ఎలాంటి మందిరం కడతావు అని అడిగాడంట. చెప్పండి ఏంటి? ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏమని అంటే, దేవుడి కొరకు ఒక మనిషి ఎలాంటి మందిరం కట్టగలడో మనల్ని మనం ఒక మనిషి దేవుని కొరకు ఎలాంటి మందిరం కట్టగలడో దేవుడు అడిగాడు. ఏమని? అక్కడ రాయబడి ఉన్నట్లుగా, మీరు నాకు ఎలాంటి మందిరం కడతారో, ఎలాంటి మందిరం కడతారో. ఎందుకంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఇంత విశాలమైనటువంటి నాకు మీరు ఎలాంటి మందిరం కడతారో, అందులో టేల్ చేస్తారా, అందులో వాల్కేర్ పెడతారా, అది స్లాబ్ మందిరమేనంటారా, లేకపోతే ఒక పాక అంటారా, లేకపోతే ఒక షెడ్ అంటారా, ఎలాంటి మందిరం కడతారు నా కోసం, ఎలాంటి మందిరం కడతారు అని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న.
ఒకవేళ మీరే నన్ను అడిగారు అనుకో, పాస్టర్ గారు దేవుడి కోసం ఎలాంటి మందిరం కడతారు మీరు అని నన్ను అడిగారు అనుకో, నేను అంటాను దేవుని కొరకు ఒక మందిరం ఎలా ఉండాలి అంటే 5 ప్రాముఖ్యమైన విషయాలను కలిగి ఉండాలంట. ఇన్నట 5. ఆ 5 ప్రాముఖ్యమైన విషయాలను ఈరోజు మనం ధ్యానం చేసినప్పుడు అప్పుడు దేవుని కొరకు ఎలాంటి మందిరం కట్టాలి అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. చూడండి, ప్రశ్న ఏంటి? దేవుడు అడిగాడు ప్రశ్న ఏంటట, నా కొరకు మీరు ఎలాంటి మందిరాన్ని కడతారు? ఇప్పుడు మన జవాబు ఏమై ఉండాలో తెలుసా? దేవుని కొరకు ఒక మందిరమును కట్టాలి అంటే మొదటిగా ఈ మందిరం ఎవరిదై ఉండాలి అంటే, చూడండి ఆ మాటలు చూద్దాం రండి. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు అడుగుతున్నాడు ఏమని ప్రశ్న? మీరు నాకు ఎలా, ఈ మాట మాత్రం మర్చిపోకూడదు, ఎప్పటిదాకా? చివరిదాకా అడుగుతాను నేను మధ్యలో. దేవుడు ప్రశ్న ఏమడిగాడు సొలొమోన్ని? మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారని అన్నారు. ఇప్పుడు మనం ఏ జవాబు ఇవ్వాలో తెలుసా? దేవుని మందిరమును కడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అక్కడ రాయబడి ఉన్నది ఏమట? అయినను నేను ఆలస్యము చేసిన ఎడల. చూడండి, ఎవరి మందిరం అటిది? దేవుని మందిరము. ఈ మందిరం ఎవరిది? పాస్టర్ గారిదా? చెప్పాలి. పాస్టర్ గారిదా? పాస్టమ్మ గారిదా? విశ్వాసులదా? లేకపోతే కట్టించిన వ్యక్తులదా? కాదు. ఈ మందిరం ఎవరిది? చెప్పాలి. ఈ మందిరం ఎవరిది? దేవునిదై ఉండాలి. కానీ ఈరోజు మందిరాలు ఎవరు అవుతున్నాయి? చెప్పాలి. చాలామంది ఏమంటున్నారో తెలుసా? నా మందిరము అంటున్నారు, నేను కట్టించిన మందిరము అంటున్నారు, మా సంఘపు మందిరము అంటున్నారు, లేకపోతే మా సంఘమంతా కష్టపడి కట్టిన మందిరము అంటున్నారు. వాస్తవానికి దేవుడికి ఎలాంటి మందిరం కట్టాలి అంటే ఆయన మందిరం అది అయి ఉండాలి. కానీ ఈరోజు మనుషులు మందిరాలు కట్టుకుంటున్నారు కానీ ఎవరు మందిరం కట్టట్లేదు? దేవుని మందిరమును కట్టట్లేదు. దేవుని లేని మందిరం మనకు ఉపయోగమే ఉందండి. ఇది దేవుని మందిరం అయితే దేవుడు ఆ మందిరంలో ఉంటాడు. ఒకవేళ నీది నాది అయితే దేవుడు ఆటోమేటిక్గా అంటాడు ఏమనైతే, నీదైతే ఇంక నేనెందుకు ఉండడం, నేను బయటికి వెళ్ళిపోతాను, నీది అంటున్నావుగా మందిరం, కనుక నువ్వే ఉండు, నేను మాత్రం బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఈరోజు పరిచర్యలలో నుండి దేవుడు బయటకు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అంటే అది దేవుని మందిరంగా ఉండట్లేదు కనుక. ఎందుకంటే దేవుని మందిరంలో ఏముండాలి? దేవుడు ఉండాలి. అంటే ఏంటి? దేవుని వాక్యం ఉండాలి. దేవుడు అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యమే కదా, ఆయన వాక్యమై ఉన్న దేవుడు కదా. అంటే దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏమందించబడాలి అంటే వాక్యం అందించబడాలి. కానీ ఈరోజు మందిరములో కరువైపోతుంది ఏంటి అంటే వాక్యము కరువైపోతుంది. పాటలు మెండుగా ఉంటాయట, ఆరాధన ఉంటుందట. చివరాఖరికి వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మందిరములలో ఏం కరువైపోతుందంటే దేవుని వాక్యం కరువైపోతుంది. కానీ దేవుని మందిరములో పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధన ఈ తరపు మందిరాల వరకు కూడా దేవుని మందిరంలో ఏముండాలని దేవుడు కోరుకునేవాడు తెలుసా? వాక్యం ఉండాలి. కట్టబడిన ప్రత్యక్షపు గుడారములో సైతము కూడా దేవుడు కొన్ని ఉపకరణాలు పెట్టి పరిశుద్ధ స్థలములో ఒక బల్లను పెట్టాడట. ఆ బల్ల మీద ఎన్ని రొట్టెలు ఉండాలని చెప్పాడు? 12 రొట్టెలు ఉండాలన్నాడు. ఇదేంటండి పాస్టర్ గారు, మందిరం అంటే బాగానే ఉంది, అందులో దీపవృక్షం అంటే బాగానే ఉంది, దేవుడికి రొట్టెలతో పనే ఉంది? దేవుడు ఆ రొట్టెలు ఏమన్నా తింటాడా? ముంచుకునే ఉన్న పాలల్లో కానీ తేనెలో కానీ తిండ కదా. మరి రొట్టెలు ఎందుకు పెట్టాడు? ఆ రొట్టె దేవుని వాక్యానికి సాదృశ్యమై ఉన్నది. అంటే దేవుని సంఘంలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి.
కానీ ఈరోజు అన్నిటికీ ప్రాధాన్యత ఉంటుంది, కానీ దేవుని వాక్యానికి అనేది ప్రాధాన్యత ఈరోజు దొరకట్లేదు. చూడండి, అందుకనే యేసు ప్రభు వారు కూడా ఒక మాట మాట్లాడతారు. మార్కు సువార్త 2వ అధ్యాయము 26వ వచనాన్ని కనుక మనం ఒకసారి చదివితే, అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా, చూడండి, దేవ మందిరము అనగా దేవుని మందిరములోనికి వెళ్ళి యాజకులే కానీ ఇతరులు తినకూడనటువంటి సముఖపు రొట్టెలను తాను తిని తనతో కొండిన వారికి ఇచ్చెను గదా అని చెప్పాను. ఈ మాటలు ఎవరి కొరకు చెప్పబడ్డాయి అంటే దావీదు కొరకు చెప్పబడ్డాయి. దావీదు తనతో ఉన్న పనివారందరూ దేనిని తిన్నారట? దేవుని మందిరములో ఉన్నటువంటి ఆ రొట్టెలు వారు తిన్నారు. అంటే రొట్టె అంటే దేనికి సాదృశ్యం అనుకున్నాం? దేవుని వాక్యానికి అనుకున్నాం కదా. అంటే ఇప్పుడు దేవుని వాక్యంలో ఏమున్నట్టు? రొట్టెలు ఉన్నట్లే కదా. మరి ఈరోజు దేవుని మందిరములో ఏం కరువైపోతుంది అంటే దేవుని వాక్యం కరువైపోతుంది. దేవుని వాక్యం కరువైపోగా మందిరములు ఏమి ఎక్కువైపోతున్నాయంటే ఈరోజు రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి. రాజకీయాలు ఎక్కువైపోతున్నాయండి. దేవుని మందిరంలో ఉండాల్సింది ఉండట్లేదు, కానీ ఉండకూడనివే దేవుని మందిరములో ఉంటున్నాయి. కానీ దేవుని మందిరము, దేవుని సంఘము, అది దేవుడు వెల ఇచ్చుకొన్నదే. దేంతో కొన్నాడట? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘం. ఎక్కడ మాట చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుకుందాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందును అధ్యక్షునిగా ఉంచెనో ఆ యావత్తును గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు ఏం చేశాడట? తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. ఇక్కడ నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, దేవుని మందిరము అంటే ఏంటి? దేవుని మందిరము అంటే కట్టబడిన ఆ ప్రాకారమా, కట్టబడుతున్న మనుషులా? నా మాట మీకు అర్థం అవ్వలేదా? దేవుని మందిరం అంటే ఈ స్తంభాలు, ఈ ఫ్యాన్లు, ఈ సీలింగ్లు, అవునా? కాదు కదా. మరి దేవుని మందిరం అన్నా అంటే అర్థం ఏంటి? మరి కట్టబడుతున్నటువంటి మనుషులు దాన్ని మనం ఏమంటాం అంటే సంఘము అని అంటాం. అంటే అటు సంఘం అన్నా ఇటు దేవుని మందిరం అన్నా కూడా ఒకే అర్థం. ఇప్పుడు ఈ సంఘాన్నైనా ఈ మందిరాన్నైనా దేవుడు ఏమిచ్చుకొన్నాడట? తన స్వరక్తం ఇచ్చుకొన్నాడు. అంటే ఇప్పుడు ఈ మందిరం కానీ ఈ సంఘం కానీ ఎవరిది? చెప్పాలి. ఎవరు? పాస్టర్ గారిది కాదు సుమా, పాస్టర్ గారిది కాదు, పాస్టమ్మ గారిది కాదు, పాస్టర్ గారి పిల్లలది కాదు. ఈ సంఘము దేవునిది. ఏ సంఘం అయితే దేవునిది అని దేవునికి అప్పగిస్తామో ఆ సంఘాన్ని ఎవరు నడిపిస్తారంటే దేవుడే నడిపిస్తాడు. ఒకవేళ ఆ సంఘం పాస్టర్ గారిది అనుకోండి, ఎవరు నడిపిస్తారు? పాస్టర్ గారు నడిపిస్తారు. పాస్టమ్మ గారిది అయితే, పాస్టమ్మ గారి పిల్లలదైతే వాళ్ళే నడిపిస్తారు. ఒకవేళ సంఘానిది అయితే చెప్పాలి, సంఘం నడిపిస్తుంది. మరి ఇప్పుడు లేవంటారా? సంఘం నడిపించే సంఘాలు లేవా? ఉన్నాయి. దానికి మళ్ళీ ప్రెసిడెంట్ ఉంటారు, సెక్రటరీ ఉంటారు, ట్రెజరీ ఉంటారు, మెంబర్లు ఉంటారు, మళ్ళీ దానికి ఎలక్షన్లు ఉంటాయి, దానిలో పోల్డని రాజకీయాలు జరుగుతాయి. ఇవన్నీ లేవా అంటే చూడండి, సంఘము చేత నడిపింపబడే సంఘాలు ఉన్నాయి. అలాంటి సంఘాల్లో మరి దేవుడు ఉంటాడంటారా? ఉండడు. ఎందుకు అంటే అది దేవుని మందిరం కాదు గనక. అందుకని కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక అమూల్యమైన మాట రాయబడి ఉంటుంది. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు. చాలండి. చూడండి, పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే అది కొరింథీలో ఉన్న
దేవుని సంఘము. చెప్పండి, కొరింథీలో ఉన్నది ఎవరి సంఘం అట కదా. ఎందుకు ఈ మాట మాట్లాడాడు అని అంటే, మిగతా ఏ పత్రికలలో కూడా ఈ మాట మనకు కనబడదు. పలానా ఫిలిప్పులో ఉన్న దేవుని సంఘమని, పలానా ఎఫెస్సులో ఉన్న దేవుని సంఘమని, పలానా గలతీలో ఉన్న దేవుని సంఘమని ఎక్కడ రాయబడదు. కానీ కొరింథీలో మాత్రమే ఎందుకు రాశాడు అని అంటే, కొరింథీలకు ఒక ఎనలేనటువంటి ఒక అహంకారం వచ్చేసిందట వాళ్ళకి. ఏంటి అహంకారం? ఏంటి ఆ అహంకారం అంటే, మేము పౌలు వాడము అని. చెప్పండి ఏమని? మేము పౌలు వారమని. కొందరేమో మేము అపోల్లో వారమని, కొంతమంది ఏమో మేము కేఫా వారమని. వాళ్ళల్లో వారు ఏం చేస్తున్నారో తెలుసా? మేము గొప్ప అంటే మేము గొప్ప అనే స్థితిలోనికి వారు వచ్చేసారు. కొంతమంది విశ్వాసులు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వారి మాటల సంభాషణ ఎలా ఉండేది ఆ టైంలో అంటే, నువ్వు ఎవరి దగ్గర బాప్తీసం తీసుకున్నావు అంటే ఆ వ్యక్తి అనేవాడు, నేను పౌలు దగ్గర బాప్తీసం తీసుకున్నాను అని అనేవాడట. ఇంకో వ్యక్తి అడిగితే నువ్వెక్కడ తీసుకున్నావు అంటే, నేను అపోల్లో దగ్గర తీసుకున్నాను తెలుసా నేను అని చెప్పి ఆ వ్యక్తి అనేవాడట. ఇంకో వ్యక్తి అంటే, మీ ఇద్దరికంటే సీనియర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? కేఫా. ఆయన ఎవరో తెలుసా? యేసు ప్రభుతో నడిచిన వాడు, శిష్యులలో ప్రధానుడని పిలువబడిన వాడు. అతని చేతుల మీదుగా నేను బాప్తీసం తీసుకున్నాను తెలుసా అని వారు భావిస్తూ ఉండేవారు. అందుకేనే అప్పుడు పౌలు అంటున్నాడు, అయ్యా పౌలు ఎవరో, అపోల్లో ఎవరో? పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డా? ఆ మాటలు చదవండి 12వ వచనం నుండి. క్రీస్తు మొదటి నుంచి 12వ వచనం నుంచి. మీలో ఒకడు నేను పౌలు వాడననియు, ఒకడు నేను అపోల్లో వాడననియు, మరి ఒకడు నేను కేఫా వాడననియును, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నవాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందిరా? నా నామము నిమిత్తము మీరు బాప్తిస్మ పొందిరని ఎవరైనా చెప్పకుండానట్లు గాయునకు తప్ప మరి ఎవ్వరికి నేను బాప్తిస్మమియ్యలేదు. చాలండి. చూడండి పౌలు ఏమంటున్నాడు? మీలో మీరు ఏమనుకుంటున్నారో తెలుసా? నేను ఫలానా సంఘం అండి, నేను ఫలానా సంఘం అండి అని చెప్పి మీరు మాట్లాడుకుంటున్నారు. కానీ ఒకే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, మీరు ఏ దైవ సేవకుడు క్రింద ఉన్నప్పటికీ కూడా, ఏ దైవ సేవకుడైనా మీ కొరకు సిలువ వేయబడ్డా? ఏ దైవ సేవకుడు పేరు మీద అయినా కానీ నామములో మీరు బాప్తిసం తీసుకున్నారా? లేదు కదా. అంటే మీరు ఎవరి నామంలో బాప్తిసం తీసుకున్నారో, మీ కొరకు ఎవరు సిలువ వేయబడ్డారో అంటే మీరు మీ వారు కాదు. మీరు ఎవరు వారో తెలుసా? దేవుని వారై ఉన్నారు, అనగా దేవుని సంఘమై ఉన్నారు. అందుకనే ప్రారంభంలోనే అంటున్నాడు ఏమని? కొరింథీలో ఉన్న దేవుని సంఘము, అనగా పౌలు సంఘం కాదది, అపోల్లో సంఘం కాదది, కేఫా సంఘం కాదది. ఎవరి సంఘము అంటే దేవుని సంఘము. మరి ఈరోజు చాలామంది సంఘాలు ఎలా మారిపోయినాయి? పలానా పాస్టర్ గారి సంఘం అండిది, పలానా పాస్టమ్మ గారి సంఘం అండిది. చూడండి, అలాంటి సంఘంలో దేవుడు ఎప్పుడు ఉండడు. ఈ సంఘం ఎవరిది అంటే దేవునిది. అది మోదుకూరులో ఉన్నా, ముంబైలో ఉన్నా కానీ ఆ సంఘం ఎవరిది? దేవునిదే. ఎవ్వరూ కూడా సంఘాన్ని బట్టి అతిశయించకూడదు. ఎవరూ కూడా సేవకుడిని బట్టి ఎప్పుడు అతిశయించకూడదు. మనందరం కూడా దేవుని యందే అతిశయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరం కూడా దేవుని యందే అతిశయించాలి. ఎందుకంటే ఈ మందిరం ఎవరిది అంటే దేవునిది. ఈ మందిరం మనుషులది కాదు, ఈ మందిరం సంఘానికి కాదు. ఈ మందిరం ఎప్పుడూ కూడా దేవునిదై ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మనం ఎలాంటి మందిరం కట్టాలి? చెప్పాలి, దేవుని మందిరమే కట్టాలి. ఇప్పుడు ఆ మందిరంలో ఏముండకూడదు? రాజకీయాలు ఉండకూడదు. ఈ మందిరంలో ఏముండకూడదు? అధికారాలు ఉండకూడదు. ఈ మందిరంలో ఏముండకూడదు? హంగులు ఆర్భాటాలు ఉండకూడదు. ఈ మందిరంలో ఏముండకూడదు? ఘనతలో గుర్తింపులు ఏవి ఉండకూడదు. ఈ మందిరము దేవునిదై ఉండాలి. ఆ మందిరంలోనే దేవుడు నివసిస్తాడు, ఆ మందిరంలోనే దేవుడు నివాసం చేస్తాడు. ఒకవేళ ఇది మనుషుల చేతికి వెళ్ళిపోయిందా?
ఆయన అంటాడు, నీ మందిరం నీ దగ్గర పెట్టుకో, నేను వెళ్ళిపోతున్నాను అంటాడు. అంతే. దేవుణ్ణి లేని మందిరం ఉపయోగం ఏముంటుంది? ఉదాహరణకు ఒక ఇల్లు కట్టామనుకోండి, ఏ ఉద్దేశంతో కడతాం? అందులో నివసించాలనే కదా. ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంట్లో ఉండకుండా వేరే ఇంట్లో ఉంటే ఉపయోగం ఏముంది? అంతే కదండి, ఏ ఉపయోగం ఉండదు. ఇది అంతే. మనుషులు నివసించాల్సినటువంటి గృహాల్లో మనుషులు నివసించకుండా ఉంటే ఆ ఇంటికి ఎలాంటి స్థితో, దేవుడు నివసించాల్సినటువంటి మందిరంలో దేవుడు నివసించకపోయినా అదే పరిస్థితి. కనుక మనం ఎలాంటి మందిరంగా కట్టబడాలి అంటే దేవుని మందిరంగా కట్టబడాలి. అది సంఘమైనా, అది దేవుని మందిరమైనా. అది ఎవరిదట? చెప్పాలి, ఎవరిదట? దేవునిది. ఇక్కడున్న మీ ఎవరిదే కాదు, చెప్తున్న నాది కాదు. ఈ మందిరం ఎవరిది అంటే దేవునిది. అందుకనే కలిసి అందరూ కష్టపడాలి. సేవకుడు కదా అని చెప్పి నేను మీ చేత ఏ రోజు పని చేయించకూడదు, ఏ రోజు నేను కూర్చోకూడదు. మనందరం కూడా ఏం చేయాలి? కలిసి పని చేయాలి, కలిసి పని చేయాలి. అంతే తప్ప సేవకుడు కదా అని చెప్పి కుర్చీలో కూర్చోడానికి ఎంత మాత్రం కూడా అవకాశం లేదు. ఎందుకంటే దేవుని మందిరంలో ప్రతి ఒక్కరూ కూడా సమానమైన పనివారే. మీకెంత జీతమో నాకు అంతే జీతం. మీరు ఎలాగ పనికి పిలువబడ్డారో నేను అలాగే పనికి పిలువబడ్డా. అందరికీ సమానమైన జీతం, అంతే. అలాగ దేవుని మందిరం ఏం చేయబడాలి? కట్టబడాలి. గనుక సొలొమోను దేవుడు అడుగుతున్నాడు ఏమని? నా కొరకు ఎలాంటి మందిరం కడతారు అని చెప్పి అడిగాడు. ఇప్పుడు మనం ఏం జవాబు ఇవ్వాలి? దేవుని కొరకు మనం దేవుడు నివసించే మందిరాన్ని కట్టాలి. అంటే మొదటిది దేవుని మందిరమును మనము కట్టాలి. ఆ మందిరములు ఎవరు నివాసం చేయాలట? దేవుడే నివాసం చేయాలి. ఆ మందిరానికి అధికారి ఎవరై ఉండాలి? దేవుడే అధికారి అయి ఉండాలి. ఆ మందిరాన్ని ఎవరు నడిపించాలి? దేవుడే నడిపించాలి. అంతే తప్ప సంఘస్థులు నడిపించకూడదు, సేవకులు నడిపించకూడదు, రాజకీయం నడిపించకూడదు. దేవుడే నడిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు రెండవదిగా తిరిగి మళ్ళీ అదే ప్రశ్న. ఏమని? సొలొమోనుని దేవుడు అడిగాడు ఏమన్నా ప్రశ్న? నా కొరకు ఎలాంటి మందిరమును కడతారు అని. ఇప్పుడు మనం ఇచ్చే రెండవ జవాబు ఏంటో తెలుసా? చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము 45-46 వచనాలు. ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయు వారితో నా మందిరము ప్రార్థనా మందిరమని వ్రాయబడి ఉన్నది. చాలండి. చూడండి, దేవుని మందిరం అయిపోయింది. ఇప్పుడు ఈ మందిరం ఏం చేయబడాలట? చెప్పాలి. రెండవ మందిరం ఏంటి? ప్రార్థనా మందిరము. దేవుడు అడిగాడు సొలొమోను ఏమని? నా కొరకు ఎలాంటి మందిరం కడతారు అని అంటే, ఇప్పుడు మనమేమన్నాలో తెలుసా? నీ కొరకు ఒక ప్రార్థనా మందిరాన్ని కడతాం. ఆమేన్. సొలొమోనుతో దేవుడి మాటలు చెప్పాడంటండి. అప్పుడు వెంటనే సొలొమోను అనుకున్నాడట. చూడండి, ఆ మాటలు కూడా ఒకసారి చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనమును ఒకసారి చదువుకుందాం. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనమును మనం ఒకసారి ధ్యానం చేసినట్లయితే, మహాకాశములను ఆయన పట్టజాలవు, ఆయనకు మందిరమును కట్టించుటకు చాలినవాడెవడు? ఆయన సన్నిధిని, ఆయన మందిరమును కట్టించుటకైనను నేనే పాత్రపు వాడను. చూడండి, ధూమము వేయుటకై నేను ఆయనకు మందిరము కట్టదలచియున్నాను. చాలండి. దేన్ని కట్టడానికట? ధూమము వేయుటకు, అనగా ధూపమును వేయుటకు సొలొమోను ఏం కడదాం అనుకున్నాడు? ఆయనకు మందిరం. ధూపము అనగా అర్థం ఏంటి అంటే ప్రార్థన. అంటే రెండవదిగా మందిరంలో ఏముండాలి అంటే ప్రార్థన అనే ధూమం ఎప్పుడూ కూడా ఉండాలి. ఇందాకట్లాగే మళ్ళీ ఆ మాట చెప్తా. మందిరంలో అన్నిటికీ స్థానం ఉంటుంది. ఏంటేంటి? పాటలకు ఉంటుంది, ఆరాధనకు ఉంటుంది,
వగేరా వగేరా సందర్భాలన్నిటికీ అవకాశాలు ఉంటాయి. కానీ ఎక్కడికి వచ్చేటప్పటికి రెండవది సమయం ఉండదు. అంటే ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం సమయం ఉండదట. చేసే ప్రార్థన కూడా ఎలా చేస్తారు అంటే అఫీషియల్ ప్రార్థన అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? అఫీషియల్ ప్రార్థన ప్రారంభించేటప్పుడే ఆ వ్యక్తి ఎలాంటి వాడో మనకు అర్థమైపోద్ది. ఏమని? కొంతమంది ప్రార్థన గజిటెడ్ ఆఫీసర్ లాగా, ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి అన్నారంటే అర్థమైపోయింది. అయ్య బాబు చాలా ఇంత సాగదీస్తాను కానీ దేవుడు ప్రార్థన ఆలకించడేంటి? ప్రార్థన ఎలాగైపోయింది అంటే ఈరోజు ప్రదర్శన అయిపోయింది. ప్రార్థన 10 మంది వినాలని చేసేవారు కొంతమంది. అయ్యో ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన దేవుడు వింటున్నాడు అనే దానికంటే, దృక్పథం కంటే, మనం చేసే ప్రార్థన మన చుట్టుపక్కల వారు వినాలి అనేటువంటి దృక్పథం ఈరోజు ఎక్కువైపోయింది. ప్రార్థన లేని ప్రార్థనగా క్రైస్తవుడి జీవితం మారిపోయింది. కానీ దేవుని మందిరంలో ఎప్పుడూ ఏముండాలి అంటే ప్రార్థన ఉండాలి. దేవుని మందిరం ఎప్పుడూ కూడా దట్టమైన ధూమం చేత ఏం చేయబడాలి అంటే నింపబడాలి. యెషయా గ్రంథము 6వ అధ్యాయపు దర్శనంలో గనుక మనం చూసినట్లయితే, ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా, ఇదిగో ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండు కొనగా, ఇదిగో ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండి, ఒక్కొక్కరికి 6 రెక్కలు, ప్రతివాడును 2 రెక్కలతో తమ ముఖమును 2 తమ కాళ్లను కప్పుకొనుచు 2 వారు ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతి గానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు మందిరము కదులుచు ధూమము చేత నింపబడెను. దేని చేతట? ధూమము. పరలోకములో ఒక మందిరం ఉన్నది. ఆ మందిరము దేని చేత నింపబడుచున్నది అంటే ధూమము చేత నింపబడుచున్నది. ఈ లోకములో కట్టబడిన ఏ మందిరములోనైనా కానీ ఏమి ఎక్కువగా ఉండాలో తెలుసా? మందిరములో ప్రార్థన అనే ధూమం చేతే మొత్తం నింపేయాలి. అందుకనే మన మందిరంలో ఎక్కువ ఏం చేయిస్తామంటే ప్రార్థన. ప్రతిదానికి ప్రార్థనే. ప్రారంభంలోనే ఏకంగా 1 గంటన్నర సేపు ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. మళ్ళీ వాక్యం ప్రారంభించేటప్పుడు ప్రార్థన, వాక్యం చెప్పేటప్పుడు మళ్ళీ ప్రార్థన, ముగింపు ప్రార్థన. ఎక్కువ ప్రార్థనే ఉంటుంది. పాటల కంటే, ఆరాధన కంటే, సాక్ష్యాల కంటే, వాక్యం కంటే ప్రార్థనే ఒక సంఘంలో ఎక్కువగా ఉండాలి. కానీ ఈరోజు క్రైస్తవ సంఘం, మందిరం దీనికి క్వైట్ ఆపోజిట్ అయిపోయాయి. సంఘంలో ఏం తక్కువైపోయింది? ప్రార్థన తక్కువైపోయింది. ప్రార్థన తక్కువైపోయింది. మనల్ని కూడా దేవుడు ఏమని పిలుస్తున్నాడో తెలుసా? దేవుని మందిరాలనే పిలుస్తున్నాడు. ఎవరిని? మనల్ని కూడా. అంటే మనలో కూడా ఏం తక్కువైపోయిందో తెలుసా? ప్రార్థన తక్కువైపోయింది. ఎంతమంది కుటుంబారాధన చేసుకుంటున్నారా? చేసుకోవట్లేదా? మరప్పుడు ఏం లోపించింది ఇంట్లో? నా ఫోన్లో వాల్పేపర్ ఒకటి పెట్టుకున్న లాక్ స్క్రీన్ మీద ఉంటుంది. సమూయేలు గ్రంథంలో మాట రాయబడి ఉంటుంది, ప్రార్థన చేయకుండుటయే పాపము. అంటే ఏంటి? పాపం అనేది నువ్వు పెద్ద ఏదో చేసేక్కర్లా, ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే అంట. క్రైస్తవుడి జీవితంలో ప్రార్థన లేకపోతే ఆ వ్యక్తి తప్పక పాపంలో పడిపోతాడు. అందుకే యేసు ప్రభు వారు కూడా అన్నారు, శోధనలో ప్రవేశింపకుండానట్లుగా మెలకువగా. అన్నీ తెలుసు మనం, కానీ ప్రార్థన మాత్రం చెయ్యం. మళ్ళీ అదే శోధనలో పడిపోతాం. మళ్ళీ ఏం చెయ్యాలండి అని మనమే అనుకుంటాం. దాని బదులు ముందే ప్రార్థన చేసి ఉంటే శోధన నుంచి ప్రభు మనల్ని ఏం చేస్తాడు? తప్పిస్తాడండి. వచ్చే శోధన దేవుడు ఏం చేస్తాడంటే పక్కకు తప్పిస్తాడు. కానీ మనం అన్నీ చేస్తాం,
ప్రార్థనే చెయ్యం. దేవుని మందిరములో ప్రార్థన ఉండాలి. అది కొదువైపోతే మాత్రం ఒక వ్యక్తి పాపంగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకనే మందిరం ఎలాగైతే దోమం చేత నింపబడుతున్నదో, ఈ ఆత్మ సంబంధమైన ఈ మందిరం కూడా దేని చేత నింపబడాలి? చెప్పాలి. దేని చేత? ప్రార్థన చేత నింపబడాలి. పౌలంతటి వాడే ప్రతిరోజు వెళ్ళి దేవాలయంలో ఏం చేసేవాడో తెలుసా? ప్రార్థించేవాడట. చూడండి ఆ మాటలు కూడా అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది. అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనము. అంతటి నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలంతటి వాడే ఎక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడట? దేవాలయంలోనికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. కానీ మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, కేవలం మందిరానికి వెళ్ళే ప్రార్థన చేయాలంటారా? ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోకూడదా? ఏమన్నా డౌట్ వచ్చింది ఎప్పుడన్నా ఎవరికన్నా? కేవలం మందిరంలోకి వెళ్ళే చేసుకోవాలి ఏంటండి, ఇంటి దగ్గర చేసుకోకూడదా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కానీ నేను అక్కడ చేసుకున్న దేవుడు ఆలకిస్తాడు, ఇక్కడ చేసుకున్న దేవుడు ఆలకిస్తాడు. మరి ఎందుకు ఇక్కడ చేసుకోలేని అంటానంటే, చూడండి, దేవుని మందిరం ఉన్నంత పరిశుద్ధంగా మీ ఇల్లు ఉంటే గనక తప్పకుండా చేసుకోవచ్చు. అంటే ఏంటి? దేవుని మందిరం ఉన్నంత ప్రశాంతత మీ ఇంట్లో ఉంటే తప్పక చేసుకోండి. దేవుని మందిరం ఉన్నంత పరిశుద్ధత మీ ఇంట్లో ఉన్నది అంటే తప్పక మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడు ఆలకిస్తాడు. లేదు అంటే తప్పకుండా మనం ఎక్కడికి వచ్చి ప్రార్థన చేయాలి? మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి. అలా మందిరములో ఇద్దరు 2 నిమిత్తముల కొరకు ప్రార్థన చేశారు. మొదటిది ఎవరు అంటే చూడండి, హన్నా. ఎక్కడికి వచ్చి ప్రార్థన చేసింది? దేవుని మందిరంలోకి వచ్చి. చూడండి, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచుండెను. చాలండి, చూడండి, దేవుని మందిరానికి వచ్చి హన్నా ఏం చేస్తుందట? ప్రార్థన చేస్తుంది. ఈ మాట మర్చిపోకూడదు. ఏం చేస్తుంది? ప్రార్థన. దేని కొరకో చెప్పాలి? దేని కొరకో? బిడ్డల కొరకే కదా. అయ్యా, ఇదిగో కనీసం ఒక్కరు కూడా అంటే ఒక్కరు కూడా లేరు, దయచేసి నాకు ఒక బిడ్డను అనుగ్రహించని చెప్పి దేవుని మందిరానికి వచ్చి ఈమె ప్రార్థన చేస్తుంది. దేవుడు ఆ ప్రార్థన తోసివేశాడా? త్రోసివేయలా. జవాబు అనుగ్రహించి రాజులను అభిషేకించేటువంటి ఒక ప్రవక్తనే దేవుడు హన్నా చేసిన ప్రార్థనకు ఫలితంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మన ఏ సమస్య అయినా కానీ మనం ఎప్పుడు ఎక్కడికి వచ్చి ప్రార్థన చేయాలంటే దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి. అది ఎలాంటి సమస్య అయినా మబ్బు తొలగిపోనట్లుగా ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. ఆమేన్. రెండవదిగా ఇంకొక వ్యక్తి కూడా ప్రార్థన చేశారు. ఎవరు అంటే ఆవిడే అన్న. ఎవరు? ఈవిడేమో హన్నా, ఆవిడి అన్న. ఎక్కడ? లూకా సువార్త 2వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 36 నుంచి ఒకసారి చదువుకుందాం. చూడండి అన్న. మరియు ఆషేరు గోత్రికురాలైన పనూయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె కన్యత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి. చూడండి, దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నారు. ఈమె పేరు ఏంటంటే అన్న. ఈమె సుమారు ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుని మందిరాన్ని విడువక ప్రార్థన చేస్తుందట? 84 సంవత్సరాలు బట్టి దేవుని మందిరాన్ని విడవక ఉపవాసముతో ఉండామే ప్రార్థన చేస్తుంది. నేను అడుగుతాను, మొదట హన్నా చేసిన ప్రార్థన దేని కొరకు అంటే నేను అంటాను,
శరీర సంబంధమైన వాటి కొరకు చేసిన ప్రార్థనను మనం అనుకుందాం. కానీ అన్నా చేసే ప్రార్థన ఏంటో తెలుసా? పరసంబంధమైనటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనలో తను నాకు ఇది కావాలి అని ఏదో రోజున అడిగిందా? అడగలేదు. మరి దేని కొరకు ఉపవాసం ఉంటుంది? దేని కొరకు ప్రార్థన చేస్తుంది? పరలోక రాజ్యమును కొరకు ఆమె కన్నీటితో, ఉపవాసములతో, జాగరణలతో ఆమె ప్రార్థన చేస్తుంది. అంటే దేవుని మందిరములో మన శరీర సంబంధమైన వాటి కొరకు మనం ఆశతో ఆపేక్షించాలి. అలాగే పరసంబంధమైన వాటి నిమిత్తం కూడా మనం దేవుని మందిరములో ఆశతో ఆపేక్షించాలి. తప్పక మనం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. కానీ కొంతమంది ప్రార్థన ఎలా ఉంటుంది అంటే, దేవుడు అడగమన్నాడు కదండి అని చెప్పి ఏం చేస్తారు? ఏది పడితే అది అడుగుతారు. యాకోబు పత్రికలో ఉంది, అడుగుతున్నారు కానీ చాలామంది వారు పొందుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే వారు తమ భోగేచ్ఛల నిమిత్తము వాటిని అడుగుచున్నారు అని. అంటే నీకు ఏది అవసరమో అది దేవుని మందిరానికి వచ్చి ఏం చేయాలి? నువ్వు అడగాలి. ఒక ముసలావిడ ప్రార్థన చేయడం కోసం అని చెప్పి ఒకరోజు వెళ్ళినప్పుడు అడిగాను ఆమెని, అమ్మ మీకు ప్రార్థన అవసరత ఏమైనా ఉందా అని అందరిని అడిగినట్లుగా అడిగితే ఆవిడ అన్నదే, బాబు కనిపిస్తుంది కదా, ఈ పాకి ఇప్పేసి ఒక 5 అంతస్తులు ఇల్లు కట్టాలి నాయన, ప్రార్థన చేయండి అంటుంది. ఏంటంట? 5 అంతస్తులు ఇల్లు. అప్పుడు అడిగాను తెలియనట్లుగా, అమ్మ అంత పెద్ద కుటుంబమా మీది అంటే, ఊరుకో బాబు నేను ఒక్కదాన్నే అంటుంది. మరి నేను ఒక్కదానికి 5 అంతస్తులు దేనికమ్మా అంటే గ్రౌండ్ ఫ్లోర్లో నేను ఉంటాను బాబు, పైన 4 ఫ్లోర్లు అద్దెలకి ఇచ్చేసి అద్దెల మీద బతికేస్తాను నాయన అని చెప్తుంది ఆవిడ. చూడండి, దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా? ఆవిడ దేని కొరకడు? బాబు నాకు తలదాచుకోవడానికి ఇల్లు లేదు, భయంకరమైన గాలి వాన వస్తే ఈ పెంకులు లేకపోతే ఈ ఆకులన్నీ ఎగిరిపోయి పాకపడిపోయేంత భయంకరమైన పరిస్థితి. కనుక ప్రార్థన చేయి, ఏదో ఒక చిన్న షెడ్డు దేవుడు కృప చూపిస్తే, ఒక చిన్న స్లాబ్, నా మట్టుకో గది, ఒక చిన్న కిచెన్ లాగా ఏదో అనుకున్నట్లుగా అనుకుంటున్నాను బాబు అని ప్రార్థన చేయమంటే, చూడండి ఆమె అవసరతను బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఆమె ప్రార్థన ఆలకిస్తారు. కానీ మనోళ్ళు ఫ్రీయే కదా, అడిగితే ఏముంది అని చెప్పి ఎక్కడ లేనివన్నీ మొత్తం మీద అడిగేసి ఏది పొందకుండా అయిపోయే స్థితిలోనికి ఈరోజు అయిపోతున్నారు. చూడండి, దేవుని మందిరంతో ఎప్పుడు మనం చెలగాటలు ఆడకూడదు. మనకి ఏదైతే అవసరమో దాన్ని తప్పక మనం దేవుని మందిరంలో ప్రార్థన చేసి పొందుకోవాలి. దేవుని మందిరంలో చూడండి, ప్రార్థన అనే దోమము దట్టముగా ఎగయాలి. అది అన్నింటికీ మించినదై ఉండాలి. ఆ పరలోకములో ఉన్న మందిరములో దట్టమైన దోమము చేత ఒకరికొకరు కనబడని స్థితిలో అయిపోయారు. అంటే ఏంటి? ప్రార్థన అంత ఎక్కువగా ఎగసింది. అందుకనే ప్రత్యక్షపు గుడారములో కూడా దేవుడు పరిశుద్ధ స్థలములో ఏముంచాడు అంటే ధూపవేదికను ఉంచాడు. ఆ ధూపవేదిక మీద దైవజనుడు ఎప్పుడైతే బలిపీఠం మీద నిప్పులు దాని మీద వేసి దాని మీద దంచి తీసినటువంటి అచ్చమైనటువంటి సాంబ్రాణి వేస్తాడో, ఆ పరిశుద్ధ స్థలం అంతా కూడా ఎలా నిండిపోద్దంటే ఒక దట్టమైన దోమం చేత నిండిపోద్ది. అలాగే మందిరము కూడా ఎలా నింపబడాలి అంటే దట్టమైన దోమం చేత నింపబడాలి. అంటే దేవుని కొరకు మనం ఎలాంటి మందిరాన్ని కట్టాలి? ప్రార్థనా మందిరాన్ని కట్టాలి. ఏ మందిరం? బిల్డింగ్ మందిరమా? పాక, రేగుల షెడ్డా, లేకపోతే గుడారాలా? కాదు. దేవుని కొరకు మనం ప్రార్థనా మందిరాన్ని కట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మొదటిది, దేవుని కొరకు మనం ఎలాంటి మందిరం కట్టాలంటే దేవుని మందిరమును కట్టాలి. రెండవదిగా, దేవుని కొరకు ఎలాంటి మందిరమును కట్టాలి అంటే ప్రార్థనా మందిరమును మనం కట్టాలి. మూడవదిగా, దేవుని కొరకు ఎలాంటి మందిరం కట్టబడాలి అంటే చూడండి, 1 పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 1 పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా నుండుటనట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి
చూడండి, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, మూడవ మందిరం ఎలాంటి మందిరం కట్టాలట? చెప్పాలి, ఎలాంటి మందిరం? ఆత్మ సంబంధమైన మందిరము. అందరూ చెప్పండి. ఆత్మ సంబంధమైన మందిరం అంటే ఏంటి? ఇప్పటిదాకా మొదట దేవుని మందిరం అంటే ఏంటో మనకు అర్థమైంది. రెండవది ప్రార్థనా మందిరం అంటే మనకు అర్థమైంది. మరి మూడోది ఆత్మ సంబంధమైన మందిరం అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన మందిరం అంటే ఏం కాదు, మనమే. చెప్పండి, ఎవరో? మనమే. అంటే మనం కూడా దేవుని కొరకు ఎలా కట్టబడాలో తెలుసా? ఒక మందిరముగా కట్టబడాలి. అంటే ఏంటి? మన హృదయమే దేవునికి ఏమైపోవాలో తెలుసా? ఒక మందిరంగా మారిపోవాలి. నీవే ఒక కదులుతున్న మందిరంగా మారిపోవాలి అని దైవజనుడు సెలవిస్తున్నాడు. అక్కడ సజీవమైన రాళ్లగా, పాత నిబంధనలో కట్టబడినటువంటి మందిరాలన్నీ కూడా రాళ్లతోనే కట్టబడ్డాయి. కానీ క్రొత్త నిబంధనలో కట్టబడుతున్న మందిరాలు అవేంటో తెలుసా? సజీవమైన రాళ్లతో కట్టబడుతున్న మందిరాలు. ఆ మందిరం ఎక్కడ కడితే అక్కడే ఉండిపోద్ది. పాత నిబంధనలు ఉన్న మందిరం ఎక్కడ కడితే అక్కడే ఉండిపోద్ది. రాళ్లతో కట్టింది పీక్కుని వెళ్ళం కదా ఎక్కడికి, అక్కడే ఉండిపోద్ది. కానీ క్రొత్త నిబంధనలో కట్టబడుచున్న మందిరాలు ఉన్నాయి చూశారు, ఇవి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాయంట. ఎవరు? మనమే కదా. మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోగలం. అంటే ఏంటి? ఈ మందిరం ఎక్కడ పడితే అక్కడికి కదలగలిగే మందిరం ఇది. దీన్నే ఆత్మ సంబంధమైన మందిరము అంటాం. ఈ ఆత్మ సంబంధమైన మందిరములో సమస్తమును ఎలా ఉండాలి అంటే క్రమముగా ఉండాలి. చూడండి ఆ మాటలు కూడా. అసలు ఈ ఆత్మ సంబంధమైన మందిరములో పరిచర్య ఎలా జరగాలి అంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 35వ వచనము. 35వ చదవండమ్మా. సమాధాన బలి పశువు క్రొవ్వును, దహన బలి పశువులను, దహన బలులను, ఏర్పరిచిన పానార్పణలను సమృద్ధిగా ఉంచెను. ఈలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. చెప్పండి, ఎలా జరగాలట? క్రమముగా జరగాలి. అంటే ఈ మందిరం కట్టబడుతున్న ఈ మందిరం కూడా ఎలాంటిదై ఉండాలి? చెప్పాలి, ఎలా ఉండాలి? క్రమం కొరకు ఒకసారి మాట్లాడుతూ నేను అన్నాను, ప్రత్యక్షపు గుడారం నిర్మింపబడింది కదా, ఆ ప్రత్యక్షపు గుడారాన్ని మనం ఆత్మీయంగా తీసుకోవాలి. ఎందుకు అంటే సంఘము అనేది ఎలా కట్టబడింది అంటే అపోస్తులు వేసిన పునాది మీద గుడారపు క్రమములో సంఘం ఏం చేయబడింది? ఇలాగా నా వంక చూడండి. ఎలా కట్టబడింది మందిరం? ఎలా కట్టబడింది సంఘం అంటే అపోస్తులు వేసినటువంటి పునాది. ఉదాహరణకు ఒక కట్టడం కట్టడానికి దానికి ఏమవసరం? పునాది అవసరం. ఈ పునాది ఎవరు వేసిందట? అపోస్తులు వేసిన పునాది. పునాది ఉంటే సరిపోద్దా? పైన గోడలు ఉండాలి, స్తంభాలు ఉండాలి, దాని మీద సీలింగ్ ఉండాలి, ప్లాస్టింగ్లు ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. ఇవన్నీ ఏ క్రమంలో కట్టబడాలట? గుడారపు క్రమము. చెప్పండి ఏంటి అంటే గుడారపు క్రమము లేకుండా పునాది ఉన్నా, పునాది లేకుండా గుడారపు క్రమం ఉన్నా అది పరిచర్యగా ఎంచబడదు. రెండవది, అది మందిరముగా ఎంచబడదు. అంటే ఈ రెండూ కూడా ఆత్మ సంబంధమైన మందిరంలో ఏం చేయాలి? ఉండాలి. నేను చెప్పాను, పునాది అంటే ఏంటి? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివినట్లయితే ఏంటి ఆ పునాది అంటే, మొదట క్రీస్తు అనే బండ, రెండవదిగా మారు మనస్సు, విశ్వాసము, ఇంకా బాప్తిస్మము, హస్తనిక్షేపణ, మృతుల పునరుద్ధానము, రాబో తీర్పు. ఈ పునాది మీద ఒక క్రైస్తవ జీవితం ఏం చేయబడాలి? కట్టబడాలి. ఇది పునాది. ఇప్పుడు గుడారపు క్రమం అంటే ఏంటి? గుడారానికి కూడా క్రమం ఉందని చెప్పాను. గుడారంలో మొత్తం ఎన్ని ఉపకరణాలు ఉన్నాయన్నాను అంటే ఎన్నట?
3 భాగాలలో మొదటి భాగము ఏంటి అంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణములు ఎన్ని ఉపకరణాలు ఉన్నాయి? 2 ఉపకరణాలు, బలిపీఠము, ఇత్తడి గంగాళము. పరిశుద్ధ స్థలములో ఎన్ని ఉపకరణాలు ఉన్నాయి? 3. మొదటిది దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములో ఎన్ని ఉపకరణాలు ఉన్నాయి? ఒకే ఒక ఉపకరణం, అదేంటి? నిబంధన మందసం. ఇప్పుడు ఈ క్రమంలో ఏం చేయబడాలట? చెప్పాలి. యాజకత్వపు గుడారపు బాధ్యతలన్నీ జరిగించబడాలి. బలిపీఠం అంటే దేనికి సాదృశ్యం అనుకున్నాం? సమర్పణ జీవితానికి సాదృశ్యం. సమర్పణ జీవితంలో కూడా కొన్ని మెట్లు చెప్పాను. బలిపీఠం మీద బలిపశువు ఎలా వధించబడాలి అంటే, ఆ బలిపశువు ఏం చేయబడాలంటే మొదట దానిలో ఎటువంటి లోపము లేనిదే ఆ బలిపశువు సిద్ధపరచబడాలి. అంటే ఏంటి? గుడ్డిది ఉండకూడదు, కుంటిది ఉండకూడదు, మచ్చలది ఉండకూడదు, లోపము లేనిదిగా ఆ బలిపశువు ఉండాలి. 2వదిగా దాని తల వేరు చేయబడాలి. 3వదిగా చర్మం వలవబడాలి. 4వదిగా ఆంతర్యములన్నీ కూడా శుభ్రం చేయబడాలి. 5వదిగా అది బలిపీఠం మీద పెట్టబడాలి. 6వదిగా పరలోకము నుండి అగ్ని దాని మీద దిగి రావాలి. 7వదిగా ఆ బలిపశువు పూర్తిగా కాలిపోవాలి. 8వదిగా అది బూడిదగా మారిపోయి ఆ బూడిదలో నుండి ఒక వాసన వచ్చినప్పుడు, అది దేవుని ఆగ్రహించినప్పుడు ఆ బలిపశువు లేదా ఆ బలి దేవుడు అంగీకరించినట్లు లెక్క. ఇది కేవలం బలిపీఠపు క్రమం. ఇంకా ఎన్ని ఉన్నాయి? గంగాళం ఉంది, సముఖపు రొట్టెల బల్ల ఉంది, దీపవృక్షం ఉంది, ధూపవేదిక ఉంది, నిబంధన మందసం. ఇవన్నీ కూడా క్రమం. ఇవన్నీ కూడా సజీవంగా కట్టబడుతున్న దేవుని మందిరంలో క్రమంగా పాటించాల్సినటువంటి నియమాలు. బలిపీఠపు అనుభవంలో మనం నేర్చుకునేది ఏంటి? లోపము లేనిది. 2వదిగా తల వేరు చేయబడాలి. అంటే ఏంటి? ఈ తల వేరు చేయబడి ఈ తలకు పరతిగా ఎవరి తల రావాలి ఇక్కడ? క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న ప్రకారము. అంటే మనకు కూడా ఎవరు శిరస్సై ఉండాలి? దేవుడు. అప్పుడు ఏముంటాయి? ఇది శిరస్సు అయితే ఇప్పుడు దీనిలో నుండి వచ్చే ఆలోచనలన్నీ ఏ ఆలోచనలు వస్తాయి? చెప్పాలి. దేవుని ఆలోచనలే వస్తాయి. ఒకవేళ తల వేరు చేయబడకపోతే ఏ ఆలోచనలు వస్తాయి? మనుష్యుని ఆలోచనలు వస్తాయి. అందుకనే మొదట తల వేరు చేయబడాలి. ఆ తలకు ప్రతిగా క్రీస్తు తల పెట్టబడాలి. అంటే క్రీస్తు నడిపింపు, క్రీస్తు ఆలోచనలు, క్రీస్తు ఉద్దేశాలు, క్రీస్తు పవిత్రత సమస్తమును క్రీస్తుకు అప్పగించుకోవడం దానికి సాదృశ్యం. 2వదిగా చర్మం వలవబడాలి. అంటే ఏంటి? శరీర క్రియలు. అంటే ఏంటంటే మీది ఆ క్యాస్టో, మీది ఈ క్యాస్టో, మీది ఆ కులం, మాది ఈ కులం, మీరు తెల్లగా ఉన్నారు, మీరు నల్లగా ఉన్నారు, మీరు ఆ భాష, మాది ఈ భాష అనేది ఏది లేకుండా పూర్తిగా వలవబడాలి. ఒకవేళ వలనండి బాబు అంటే మాత్రం అది దేనికి అంగీకారం కాదు? చెప్పాలి. బలికి అంగీకారం కాదు. 3వదిగా ఆంతర్యములు. అంటే కడుపులో ఉన్నటువంటి ప్రతి మలినమైనటువంటి పేగులైనా ఏవైనా కానీ తీసి పారవేయబడాలి. అంటే హృదయ సున్నతి కలిగి బ్రతకాలి. కొంతమందికి హృదయం ఏం చేయబడదు? సున్నతి చేయబడదు. అంటే సున్నతి అంటే ఏంటి? సున్నతి అంటే నిబంధనకు సాదృశ్యం. అంటే హృదయం నిబంధన చేయబడదు. ఎవరితో? దేవుడితో. అయినప్పటికీ ఆ బలి ఏం కాదు? అంగీకారం కాదు. తర్వాత ఇప్పుడు ఇది ఎక్కడ పెట్టబడాలంటే బలిపీఠం మీద పెట్టబడాలి. సజీవ యాగముగా మన శరీరమును దేవుని కొరకు సమర్పించాలి. తర్వాత ఇప్పుడు ఎక్కడి నుంచి అగ్ని రావాలో తెలుసా? అన్యాగ్ని రాకూడదు, పరలోకము నుండి అగ్ని రావాలి. పరలోకం నుండి అగ్ని దిగొచ్చిన తర్వాత ఈ బలిపశువు పూర్తిగా కాలిపోవాలి. కాలిపోకుండా సగం మిగిలిపోతే అందులోంచి ఏమొస్తుంది? వాసన వస్తుంది. అందుకని సమర్పణ తీసుకున్నప్పుడు మొదట ఏ సమర్పణ అయితే తీసుకున్నారో చచ్చిపోయేంత వరకు అదే సమర్పణ కంటిన్యూ అవ్వాలి. ఒకవేళ కంటిన్యూ అవ్వలేదంటే ఆ బలిపశువు ఎలా కాలలేదని? పూర్తిగా కాలలేదు, సగమే కాలి ఉండిపోయింది. అప్పుడు దానిలోంచి ఏమొస్తుంది? దుర్వాసన వస్తుంది. పూర్తిగా కాలిపోతే కనుక ఇప్పుడు దానిలో నుండి బూడిదగా మారిపోయిన తర్వాత
ఒక సువాసన. ఆ సువాసనను దేవుడు ఏం చేస్తాడో ఆగ్రహిస్తాడు. అప్పుడు ఆ బలి ఏం చేయబడినట్లు అంటే ఇదే క్రమంలో సజీవమైన మనం కట్టబడాలి. నేను ఇవన్నీ కూడా 40 రోజుల ప్రార్థనలో మీకు చెప్పాను. మరి ఎంతమంది జ్ఞాపకం ఉన్నాయో, ఎంతమంది జ్ఞాపకం లేవో మీరే జ్ఞాపకం చేసుకోండి. అందుకని ఎప్పుడు వాక్యం చెప్తాడు ఏం చేయాలన్నాను, రాసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ఏం చేయాలి, ధ్యానం చేయాలి. మనకన్నీ తెలుసు కదా అని అనుకుంటే మాత్రం అపవాది ఏదో చోట మనల్ని పడేస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నిరంతరం నేర్చుకునే వాళ్ళే, నేనైనా మీరైనా. నేను కూడా ఏం చేస్తాను, వర్తమానాలు సిద్ధపడి రాసుకుంటాను. నేను ఏదో జ్ఞానిని కదా అని నేను అనుకోను, నేను రాసుకోవాలి. ఎందుకంటే నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకున్నప్పుడే మనం పడిపోతాం. ప్రతిదీ మనం ఏం చేసుకోవాలంటే రాసి పెట్టుకోవాలి. ఈ సమర్పణలో మనం ఏం చేయబడాలి అంటే కట్టబడాలి. ఆ సమర్పణలు ఏముండాలంటున్నాడు, ఆ మందిరానికి క్రమం ఉండాలి. ఆత్మ సంబంధమైన మందిరానికి ఏముండాలట, క్రమం ఉండాలి. అక్రమంగా మాత్రం ఎప్పటికీ కూడా ఏం చేయబడకూడదు, ఉండకూడదు. అలాంటి క్రమం కలిగినటువంటి మందిరంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 60వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 60వ వచనము. షిలోహు మందిరమును తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు ఏం చేశాడట, చెప్పాలి. కట్టబడినటువంటి మందిరాల్లో నుండి విడిచట ఇప్పుడు ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఆత్మ సంబంధంగా కట్టబడుతున్న మందిరాల్లోనికి వచ్చాడట. దేనిని బట్టి అంటే క్రమమైనటువంటి యాజకత్వం జరిగించబడినప్పుడు దేవుడు హస్తకృతములైనటువంటి మందిరాల్లో నివసించక ఎక్కడికి వచ్చేస్తాడో తెలుసా? ఆత్మ సంబంధంగా కట్టబడుతున్న మనం ఈ మందిరాల్లోనికి దేవుడు వచ్చేస్తాడు. అందుకని నిర్గమాకాండంలో కూడా మాటలు రాయబడి ఉంటాయి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనము. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు మోషే 25వ అధ్యాయము 8వ వచనం, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు అంటున్నాడు నేను దానిలో అంటలేదు, నేను వారిలో నివసించడానికి దానిలో నివసించడానికి తేడా ఏంటి? దానిలో అంటే కట్టబడుతున్నటువంటి మందిరము, వారిలో అంటే ఆత్మ సంబంధంగా కట్టబడుతున్నారు చూసారా, ఆ మందిరంలో దేవుడి నివాసం చేస్తానంటున్నాడు. ఒక్కసారి మనల్ని మనం గమనించుకోండి. ఇన్ని సంవత్సరాలు బట్టి మనం దేవుని మందిరానికి వస్తున్నాం, ఇన్ని సంవత్సరాలు బట్టి దేవుని సన్నిధిలో మనం నడుస్తున్నాం కదా. నిజంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడ్డారా లేదా? దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో హస్తకృతములైనటువంటి మందిరాల్లో నేను ఉండను, కట్టబడుతున్న మీలోనికే నేను వచ్చేస్తాను. ప్రభువు చెప్పాడు, కట్టబడ్డారా లేదా? ఎందుకంటే ఈరోజు ఆత్మ సంబంధమైన మందిరాలుగా కంటే మందిరాలు ఎలా మారిపోయాయి అంటే శరీర సంబంధమైన మందిరాలుగానే మారిపోయాయి. నేను అనేది కట్టబడిన ఈ భవనాల కొరకు నేను చెప్పట్లేదు సుమా, ఈ మందిరాలు, ఈ శరీరం అనబడిన ఈ మందిరాల కొరకు చెప్తున్నా. శరీర సంబంధమైన మందిరాలుగా మారిపోయాయండి ఈరోజు. ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడట్లేదు ఎవరో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకానొక దినాన గలతీ సంఘం పౌలుకి ఒక మాట చెప్పిందట. పౌలుకున్న బలహీనతను బట్టట గలతీ సంఘం ఏమన్నారో తెలుసా? మా 2 కళ్ళు పీకేసి మీకు ఇచ్చేస్తామయ్యా, మీరు పరిచర్య చేయండి అనే సమర్పణను కలిగి వారి కళ్ళు కూడా త్యాగం చేయడానికి వారు సిద్ధపడిపోయారట. ఎవరి కొరకు? పౌలు కొరకు, దేవుని సేవ కొరకు. కానీ అదే మనుషులు దేనిలో పడిపోయారో తెలుసా? శరీర పాపము, శరీర కార్యములలో వారు పడిపోయారు. అందుకని గలతీ పత్రికలో గలతీ సంఘాన్ని హెచ్చరిస్తూ మాటలు రాశాడు. ఏమని? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఒకానొక దినాన మీరు చాలా ఆత్మీయంగా బ్రతికారు, కానీ ఈరోజు శరీరపు కార్యాల్లో పడిపోయారు మీరు. అప్పుడు అది శరీరంగా కట్టబడిన మందిరం అవుతుందా?
ఆత్మ సంబంధంగా కట్టబడుతున్న మందిరం అవుతుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అనేక సంవత్సరాలు మన ఎదుట దాటి వెళ్ళిపోతుండగా మనం నిజంగా దేవుని కొరకు ఒక మందిరంగా కట్టబడ్డామా? కట్టబడలేదా? దేవుడు నివసించాలని నీలో ఇష్టపడుతున్నాడు, కానీ నువ్వు కట్టపడకపోగా ఎక్కడి స్థితిలో అక్కడే ఉండిపోతే మాత్రం దేవుడు నీలోనికి రాలేడు, నీలో నివసించను లేడు. మనం ఎలాంటి మందిరం కట్టాలో తెలుసా? ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టాలి. ఎందుకంటే చూడండి, ఈ మందిరాలన్నీ కూడా తాత్కాలికంగా ఎక్కడ ఉండిపోయాయి. ఆయన కొరకు కట్టబడినటువంటి ఈ మందిరాలు ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి. ఒకవేళ నీ మందిరం శరీర సంబంధమైనది అయితే నీ మందిరం కూడా ఎక్కడ ఉండిపోద్ది? ఎందుకంటే ఇవి కూడా శరీర సంబంధమైన మందిరాలే కదా. ఇప్పుడు ఫ్యాన్ దేనికి అవసరం? శరీరానికే అవసరం. నీడ దేనికి అవసరం? శరీరానికే అవసరం. ఈ సౌండ్ బాక్సులు దేనికి అవసరం? శరీరానికే అవసరం. మనం కూర్చునే కుర్చీలైనా ఏదైనా శరీరానికి అవసరమైందే కనుక అవి ఇక్కడే ఉండిపోతాయి. దేవుని వాక్యం దేనికి సంబంధించింది కదా? ప్రార్థన దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించింది. ఇవి నీలో క్రమంగా కట్టబడాలి. అప్పుడు నీవు ఎలా మార్చబడతావంటే సజీవమైన రాళ్ల వలె కట్టబడుచున్న ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతావు. దేవునికి స్తోత్రం కలుగు. ఇప్పుడు చెప్పండి, మనం దేవుని కొరకు ఎలాంటి మందిరాన్ని కట్టాలి? చెప్పాలి. ఎస్, అందరూ చెప్పండి అన్నమాట. ఎలాంటి మందిరం? ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టాలి. ఎలాంటి మందిరం కట్టకూడదు? ఎస్, శరీర సంబంధమైన మందిరం కట్టినప్పుడు దేవుడు ఆ శరీర సంబంధమైన మందిరంలో నివసించుడు. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. ఆఖరిగా నాలుగోది చెప్పి నేను ముగించేస్తా. చూడండి, రెండవ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఈలాగున సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటేనే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మందిరమును ఎలాంటి మందిరంగా ఉండాలని కోరుకున్నాడో తెలుసా? 4వదిగా మనం కట్టాల్సిన మందిరం ఏంటి అంటే బలులు అర్పింపబడు మందిరము. చెప్పండి, ఏంటి? బలులు అర్పింపబడు మందిరం అంటే మీరు వచ్చేటప్పుడు ప్రతి ఆదివారం కూడా ఏం చేయాలి? చెప్పాలి. మన స్థాయిని బట్టి ఓ పావురాన్ని కానీ, ఓ గొవ్వను కానీ, లేకపోతే ఒక గొర్రెపోతును కానీ మనం తీసుకొచ్చి ఏం చేయాలి అంటే అక్కడ కట్టేయాలి. అవునా? అలాగైతే మనుషులు ఏమైపోతారు చెప్పండి? ప్రతి ఆదివారం ఒక కోడి, ప్రతి ఆదివారం ఒక గొర్రె, ప్రతి ఆదివారం మేక అంటే ఏమైపోతాడు మనిషి? కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుని మందిరంలోనట బలులు అర్పింపబడాలి. బలులు అనగా = దేవుని ఆరాధన. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చెప్పండి, ఏంటట? దేవుని ఆరాధన. అంటే మందిరం ఎలా కట్టబడాలంటే దేవుణ్ణి ఆరాధించడానికి కట్టబడాలి. ఈరోజు దేవుని మందిరంలో ఈ ఆరాధన అనే బలులు ఎక్కడ జరుగుతున్నాయి చెప్పాలి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, ఎంతమంది హృదయపూర్వకంగా పాటలు పాడుతున్నారు చెప్పండి? హృదయపూర్వకంగా ఈ పాడే పాట ప్రభు కొరకే అని చెప్పాలి. అంటే మీరు చెల్లించే బలులన్నీ ఏంటో ఒకసారి ఆలోచన చెయ్యండి. కల్తీ అవి దేవుని దగ్గరికి వెళ్తాయి అనుకుంటున్నారా?
హృదయపూర్వకంగా మీ మనసుతో మీరు ప్రశ్నించుకోండి. దేవుని మందిరానికి వస్తున్నాం కదా, హృదయపూర్వకంగానే ప్రభువుకు బలులు అర్పిస్తున్నామా? మనం పాడే పాటల ద్వారా. అలాగైతే ఆ మందిరంలో ఏం లేవో తెలుసా? దేవునికి అర్పింపబడవలసిన బలులు లేవు. ఒక వ్యక్తి ఎందుకు ఆరాధన చేయాలి? ఎప్పుడన్నా ఆలోచించారా? ఒక వ్యక్తి ఆరాధన చేయడం ద్వారా వ్యక్తికి కలిగేది ఏంటి? ఆరాధనలు ఎన్ని రకాలు ఉన్నాయి? మొత్తం ఆరాధనలో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. మొదటిది శరీరమును ఆధారం చేసుకొని చేసే ఆరాధన ఉంటుంది. ఏంటి? శరీరమును ఆధారం చేసుకొని చేసే ఆరాధన అంటే మనం చప్పట్లతోనే కానీ, మన స్వరమెత్తే కానీ, మనం నాట్యం చేస్తూ దేవుని సన్నిధిలో స్తుతించే ఆరాధనే కానీ, ఇదంతా కూడా దేనిని ఆధారం చేసుకునేదంటే శరీరమును ఆధారం చేసుకొని చేసే ఆరాధన. రెండవది దేవదూతలు చేయు ఆరాధన. రెండవది ఏంటి? ఎలా చేస్తారు దేవదూతలు? ఇందాక మనం చదువుకున్న 6వ అధ్యాయంలో పరలోకములో మర్చిపోతున్నారు మీరు. ఎలాగ ఆరాధన అంటే నేను ఒకసారి చెప్పాను. ఏమని? రెండింటితో తమ ముఖమును, రెండింటితో తమ పాదములను, రెండింటితో ఎగురుచు. అంటే రెండింటితో తమ ముఖమునంటే ఐడెంటిటీ, అంటే నేను కనబడకూడదు అని తనను తాను కనపరుచుకోని విధంగా తనను తాను మరుగు చేసుకొని ఆరాధించాలి. రెండవది తమ పాదములను అనగా తమ క్రియలను కనపరుచుకోకుండా మరుగు చేసుకొని ఆరాధన చేయాలి. రెండింటితో ఎగురుచు అంటే స్వేచ్ఛగా దేనికి కట్టబడనటువంటి స్థితిలో దేవుడిని ఆరాధన చేయటం. ఇది ఎవరు చేసే ఆరాధన అంటే దేవదూతలు చేయు ఆరాధన. అంటే మొదటిది శరీరమును ఆధారం చేసుకొని చేసే ఆరాధన ఒకటట. రెండవది దేవదూతలు చేయు ఆరాధన రెండవదట. మూడవది ఏంటి అంటే స్వేచ్ఛతో చేసే ఆరాధన. చెప్పండి. స్వేచ్ఛగా చేసే ఆరాధన. నాలుగవది ప్రభువు చెప్పాడు ఏంటి అంటే యోహాను సువార్త. చూడండి ఆ మాటలు. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. 4వ ఆరాధన ఎలాంటి ఆరాధనట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం. ఇప్పుడు మనం ఏ స్థాయి? మమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. 4 ఆరాధనలు చెప్పాను. ఏంటంటే మొదటిది శరీరమును ఆధారం చేసుకొని చేసే ఆరాధన మొదటిది. రెండవది దేవదూతలు చేయు ఆరాధన. మూడవది స్వేచ్ఛగా చేసే ఆరాధన. నాలుగవది ఆత్మతోనూ సత్యముతోనూ చేసే ఆరాధన. ఇందులో మనం ఎన్నో కేటగిరీకి సంబంధించిన వారు అంటాం. ఎంతమంది హృదయపూర్వకంగా పాటలు పాడుతూ ప్రభు సన్నిధిలో చప్పట్లు కొడుతూ ఆరాధిస్తున్నారు అని అంటే చెప్పిన ఆ ఒక్క గంట ఉంటున్నది అంతే. మళ్ళీ వచ్చే వారానికి మళ్ళీ మామూలే. నేను చెప్పాను సంఘంలో ఏముండాలన్నానంటే క్రమం ఉండాలి. మరి మీరు కూర్చున్నది ఎలా కూర్చున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏమైపోయింది? ఎలా ఆరాధిస్తున్నాం దేవుని సన్నిధిలో? దేవుడు కోరుకున్నాడు ఏమన్నా తెలుసా? నాకు బలులు అర్పింపబడు మందిరాన్ని కట్టాలి అని. ఒక మనుషుడు దేవుడికి బలులు అర్పింపబడు మందిరాన్ని కట్టాలి అంటే ఆరాధించే మందిరాన్ని కట్టాలి. మనం కేవలం శరీరమును ఆధారం చేసుకునే ఆరాధనే చేయలేకపోతే ఇంకో 3 ఆరాధనలు ఉన్నాయేంటి? దేవదూతల ఆరాధన, స్వేచ్ఛతో చేసే ఆరాధన, ఆత్మతోనూ సత్యముతోనూ చేసే ఆరాధన. ఎప్పుడు వెళ్తామంటారు? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.
ఎందుకు ఆరాధన చేయాలి అంటే, ఆరాధన చేయటం ద్వారా అంట ఒక వ్యక్తికి సంపూర్ణ సిద్ధి కలుగుతుంది. దేవునికి స్తోత్రం చూడండి ఆ మాటలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 9వ వచనమును మనం చదివినట్లయితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 9వ వచనము. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో చూడండి ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. చాలండి. చూడండి దాని అర్థం ఏంటంటే, పాత నిబంధన గ్రంథములో లేకపోతే పాత నిబంధనను బట్టి ప్రత్యక్షపు గుడారములో కట్టబడినటువంటి ఏ మందిరం అయితే ఉందో ఆ మందిరములో ప్రతి మనిషి కూడా ఏమర్పిస్తూ ఉండాలి అంటే బలులు అర్పిస్తూ ఉండాలి. కానీ శరీర సంబంధమైన ఆ బలుల ద్వారా ఏ వ్యక్తికి కూడా ఏం రాలేదు అంటే సంపూర్ణత అనేది రాలేదట. అర్పణలే కానీ బలుల వల్ల కానీ వారికి ఏం దొరకలేదు అంటే సంపూర్ణ సిద్ధి కలగలేదు. మరి దేని ద్వారా వారికి సంపూర్ణ సిద్ధి కలుగుతుంది అంటే ఆత్మ సంబంధమైనటువంటి బలుల ద్వారా ఒక ఆరాధికునికి ఏం కలుగుతుంది అంటే సంపూర్ణ సిద్ధి కలుగుతుంది. అంటే ఆరాధన చేయడం ద్వారా నువ్వు న్యూ ట్రాన్స్ఫర్మేషన్గా మార్చబడతావు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? నూతనపరచబడ్డం, సంపూర్ణపరచబడ్డం. కానీ ఆరాధన చేయకపోవడం వలన వారు ఏం చేయబడట్లేదు అంటే సంపూర్ణపరచబడట్లేదు. ఎందుకు ఆరాధన చేయాలి అంటే మనం సంపూర్ణ సిద్ధిలోనికి వెళ్ళడానికి మనం ఆరాధన చేయాలి. ఆరాధన చేస్తున్నప్పుడు కళ్ళు తెరిచి చూడడం కానీ, తిరగడం కానీ, మాట్లాడడం కానీ లేదు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆరాధన చేసుకుందాం అంటే లేవడం, ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. మళ్ళీ వెనకాల డ్రిల్ మాస్టర్లా తరవడం ఏమి ఉండకూడదు. ఇంకా చేతులు ఎత్తండి, ప్రార్థన చేయండి, పాట పాడండి, చప్పట్లు కొట్టండి అని ఎవ్వరూ చెప్పక్కర్లేదు. మీకు మీరుగా నేను ప్రభువుని ఆరాధిస్తున్నానని కళ్ళు మూసుకోవడం, ప్రభువుని మీ ముందు ప్రతిష్ఠించుకోవడం, మీరు ఆరాధన చేయడం, తద్వారా ఆ వ్యక్తి దేవునికి బలులర్పించే ఒక మందిరంగా మార్చబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవునికి ఎలాంటి మందిరం కట్టాలి మనం? దేవుడు సొలొమోనును ఒక ప్రశ్న అడిగాడు. ఏమని? నా కొరకు ఎలాంటి మందిరం కడతారో. ఇప్పుడు నీ జవాబు ఏమై ఉండాలో తెలుసా? నేను దేవుని మందిరాన్ని కడతాను. రెండవది, నేను ప్రార్థనా మందిరంగా కట్టబడతాను. మూడవది, నేను ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతాను. నాలుగవది, బలులు అర్పింపబడు ఒక మందిరముగా నేను మార్చబడతాను. అప్పుడు దేవుడు నీలో నివాసం చేసి నిన్ను ఒక జీవము గల దేవుని మందిరంగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ జీవము కలిగిన మందిరాలే ఎక్కడికి వెళ్తాయి తెలుసా? పరలోకానికి వెళ్తాయి. ఆ జీవము కలిగినటువంటి దేవుని మందిరాలే పరలోకములో స్థానాన్ని దక్కించుకుంటాయి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. కనుక మన జీవితంలో దేవుడు 2 సంవత్సరాలనే గతించి ఈ మందిరానికి 3వ సంవత్సరాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఒకవేళ ఈ 2 సంవత్సరాలు బట్టి మనలో ఇవేవీ లేవేమో అంటే ఏంటి? నీవు దేవుని మందిరంగా కట్టబడలేదు, నీవు ప్రార్థనా మందిరంగా కట్టబడలేదు, నీవు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడలేదు, నువ్వు బలులు అర్పింపబడి ఒక మందిరంగా కట్టబడలేదు. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? నీవు దేవుని మందిరంగా కట్టబడాలి, నీవు ప్రార్థనా మందిరంగా కట్టబడాలి, నీవు ఆత్మ సంబంధమైన ఒక కదిలే మందిరంగా కట్టబడాలి, నీవు బలులు అర్పించే ఒక మందిరంగా మార్చబడి కట్టబడాలి. ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం.